నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు పెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఆయనైతే ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డు కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో మొదట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు ఆయన ఏదో దీక్ష చేసినప్పుడు కామెడీ చేశారు. ఇందులో హిందుత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన మత రాజకీయాలను ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేస్తూ ఉన్నారని చెప్పి తెగ పిసుక్కున్నారు. ఈ సూడో సెక్యులర్స్, ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు కాంగ్రెస్ ఎకో సిస్టంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా వచ్చిందనే పవన్ కళ్యాణ్ గారు మత రాజకీయాలను మొదలు పెడతాడు ఆంధ్రప్రదేశ్లో, ఇంతకుముందు ఎప్పుడూ లేదని చెప్పి తెగ పిసుక్కున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ రోజు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2019 నుంచి 2024 వరకు మీరు శ్రీవారి దర్శనానికి గనుక వెళ్ళి అక్కడ ప్రసాదం గనుక స్వీకరించి ఉంటే అది తయారు చేసింది కల్తీ నెయ్యితో. ఆ నెయ్యి సరఫరా చేసినటువంటి డైరీలు ఏవైతే ఉన్నాయో అది ఒక చుక్క పాలు కూడా కలెక్ట్ చేయకుండా, సేకరించకుండా కేవలము కెమికల్స్, ఇంకా మళ్ళా వీళ్ళు ఏమంటున్నారు, కెమికల్స్ అంటున్నారు కదా, వీళ్ళేమే ఆవు కొవ్వు పంది కొవ్వు అన్నారు, అక్కడ ఆవు కొవ్వు పంది కొవ్వు ప్రస్తావనే రాలేదు. ఓపిక పట్టండి, అది కూడా వస్తుంది. ఆ కెమికల్స్ దేంటి నుంచి తయారు చేసినారని ఆరా తీస్తే ఆవు కొవ్వు పంది కొవ్వు కూడా బయటకు పడుతుంది. సో మొత్తానికి 2019 నుంచి 2024 వరకు మీరు తిరుమల దర్శనానికి వెళ్ళి ప్రసాదం స్వీకరించి ఉంటే అది తయారు చేసింది కల్తీ నెయ్యితోనే అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ చెప్పింది. సో వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, సిట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అంటున్నారు. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించకండి. సో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి స్వతంత్ర సిట్ ఏం చెప్పిందంటే, ఈ బోలే బాబా కావచ్చు, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీలు, అంటే 2019 నుంచి 2024 వరకు తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి కంపెనీలు, ఆ డైరీలు ఏవైతే ఉన్నాయో అవి పాల సేకరణే చేయలేదు. పాల సేకరణ చేయకుండానే కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేసి అది తిరుమలకు పంపేవాళ్ళు. సో 250 కోట్ల రూపాయల వరకు కుంభకోణం చేశారు వీళ్ళని చెప్పి వాళ్ళైతే చెప్పేయడం జరిగింది. అది విచారణ జరుగుతోంది. ధర్మారెడ్డి మాజీ ఈఓని కూడా విచారణకు పిలిపించారు. ఆయన కూడా చాలా సంచలన విషయాలు కూడా వెల్లడించారంట. మొత్తం బయటకు వస్తుంది. తొందరెందుకు సుందరవదన అన్నట్లు కొంచెం ఓపిక పట్టండి. సో ఇంతలో మధ్యలో రోజా మేడం గారు స్పెషల్ ఎంట్రీ ఇచ్చి ఏమడుగుతుందంటే, తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు, అక్కడెక్కడో గుడిలో తొక్కిసలాట జరిగినప్పుడు నీకు సనాతన ధర్మం గుర్తుకు రాలేదా, శానిటీ లేదా, ఇంటిగ్రిటీ లేదా అంటే ఆ ట్వీట్ వేసింది మాత్రం ఆమె మాత్రం కాదు. ఎందుకంటే ఆమెకు అంత ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే మా పక్కూరే కాబట్టి నాకు తెలుసు అంత ఇంగ్లీష్ రాదు. ఎవడో పిఆర్ వేశాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆమె లాగిన్ పాస్వర్డ్ తీసుకొని వాళ్ళు ట్వీట్ వేసినట్టున్నారు. రోజా మేడం గారు తిరుమల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో బ్రేక్ దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముకున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్ శానిటీ, ఇంటిగ్రిటీ అని ఇంగ్లీష్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా? సో ఆ ఆడుతా ఆంధ్ర అని చెప్పి నొక్కేసడము, ఆ పర్యావరణము ఇక వద్దులేండి. ఇది ఆ టాపిక్, ఆమెకు సంబంధించినటువంటి టాపిక్ కాదు కాబట్టి నేను చాలా లోతుగా వెళ్ళదలుచుకోలేదు. సో రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీ వృత్తి ప్రవృత్తి ఏంది, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ తిరుమలలో ఏం చేశారని చెప్పి పుంకాలుగా న్యూస్ వస్తుంది. ఆల్రెడీ కేసులు కూడా బుక్ అయినాయి, విచారణ కూడా చేయబోతారు, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబోతారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర వచ్చి శానిటీ, ఇంటిగ్రిటీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇంకొక ఆయన వస్తాడు, అంబటి రాంబాబు నిజంగా మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం స్వీకరించి సబాష్, ఇది కదా పరిపాలన, ఇది కదా నిర్వహణ, ఇలా కదా టీటీడీని నిర్వహించాల్సిందని చెప్పి మనసులో ఉన్నటువంటి మాటను కక్కేసి, అంబటి రాంబాబు ఆ రోజు మాట్లాడింది నువ్వు కాదు, నీ దగ్గర శ్రీవారే మాట్లాడించారు, శ్రీవారే నిజాలను కక్కించాడు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పనిగట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి
అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే శ్రీవారే భరించలేక నీ నోటి ద్వారా ఇక్కడ అదేమీ లేదు చాలా బాగుందని చెప్పించాడు అంబటి రాంబాబు. సో చెప్పడంతో బెల్ట్ ట్రీట్మెంట్ ఏమో జరిగినట్లుంది సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర. మళ్ళా వచ్చి నేను అలా చెప్పలేదు ఇలా చెప్పలేదని ఇట్లా ట్వీట్లు వేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ కాదు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ పర్యవేక్షణలో ఒక స్వతంత్ర సిట్ వేయడం జరిగింది. ఆ సిట్టే మీరు 2019 నుంచి 24 వరకు మీరు స్వీకరించినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అది కల్తీ నెయ్యితో తయారు చేయబడిందని చెప్పి పక్కా డీటెయిల్స్ అయితే చెప్పేయడం జరిగింది. ఇంకా విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక చూడండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారు. సనాతన ధర్మ సాంప్రదాయాలు, హిందూ ఆచారాలు కేవలం భక్తి పరంపరలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి పునాది అని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ తెలిపారు. పవన్ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం యాత్రాస్థలం మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల భక్తి విశ్వాసాలకు ప్రతీక అని అభివర్ణించారు. అదేవిధంగా ఆ ప్రసాదమే మిఠాయి కాదు, అది హిందూ భక్తుల యొక్క మనోభావము, అది వాళ్ళ యొక్క భక్తికి ప్రతీక అని కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హిందువుల గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఈ సనాతన ధర్మ పరిరక్షక బోర్డు గురించి మాట్లాడినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉలిక్కి పడతారు. ఎందుకంటే ఎక్కడ హిందువులు మొత్తం మొబిలైజ్ అయిపోయి మళ్ళా కూటమి వెనకాల పోతే మన పరిస్థితి ఏంది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఇప్పుడు అని చెప్పి వాళ్ళ భయం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి భక్తుడు లడ్డూని తన కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోవడం దైవానుగ్రహంగా పంచుకున్నట్లనే చెప్పారు. అలాగే సనాతన ధర్మం ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలో ఒకటని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి లడ్డూ కల్తీ జరిగింది. ఇలాంటి వాటి గురించి గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు ముస్లింలకు వక్తు బోర్డు ఉన్నట్లు హిందువులకు కూడా సనాతన ధర్మ పరిరక్షక బోర్డు ఒకటి ఉండాలని ఆయన అప్పట్లో ప్రపోజ్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సమయం ఆసన్నమైంది, మనము సనాతన ధర్మ బోర్డును మొదలు పెట్టాల్సినటువంటి సమయము వచ్చిందని చెప్పుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో కల్తీ జరిగింది అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు, ఆవుల మీద దోసేశాడు. గోవులు కూడా ఏవైనా తినరానిది తినేస్తే అది ఆ పాలు నుంచి తీసేటువంటి నెయ్యిలో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతాయని చెప్పి మొత్తం గోవుల మీద దోసేసి ఆ గోవుల ఇచ్చే పాలు మీద దోసేశాడు. ఇప్పుడు ఫైనల్గా తెలియదు ఏమంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చినటువంటి డైరీలు ఏవైతే ఉన్నాయో ఆ డైరీలు ఒక చుక్క పాలు కూడా సేకరించలేదు. పాలు సేకరించకుండానే నెయ్యి తయారు చేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే, అలాంటి అడ్రస్ లేదన్నా ఇస్తే మన వాళ్ళు ఇంకా మిగతా నిరుద్యోగులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెయ్యి తయారు చేసుకొని 350 రూపాయలకి అమ్ముకుంటారు. అసలు మొదట డౌట్ పడాల్సింది 350 రూపాయలకి నెయ్యి ఎక్కడ దొరుకుతుందని. సో కేవలము కమిషన్లకు కకృతిపడి 350 రూపాయలకు నెయ్యి వస్తూ ఉందని చెప్పి వీళ్ళు బోలే బాబా కావచ్చు, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీనో ఏదో ఇంకొకటి వీళ్ళకు ఆర్డర్లు ఇచ్చి వీళ్ళు అదే నెయ్యిని తీసుకొని వచ్చి సాక్షాత్తు శ్రీవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం కూడా అదే నెయ్యితో తయారు చేసేరు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసే జరిగిందా, మీకు తెలియకుండా జరిగిందా, అయితే జరిగిపోయింది. ఇదేదో ఏబిఎన్ రాధాకృష్ణనో, పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ గారో, చంద్రబాబు నాయుడు గారో, ఈనాడు వాళ్ళు చెప్పింది కాదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైనటువంటి సిబిఐ పర్యవేక్షణలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులే చెప్పారు కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు తెలిసే జరిగిందా, లేకపోతే మీకు తెలియకుండా సుబ్బారెడ్డి గారు ఏమైనా చేశారా, లేకపోతే ఇతర అధికారులు ఎవరైనా మీకు తెలియకుండా చేశారా, లేకపోతే మీకు తెలిసే చేశారా? ఇక తెలిసి చేసినాను, తెలియకుండా చేసినాను, జరగవలసినటువంటి తప్పైతే జరిగిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడ్డారో సో పార్టీ ఏమైపోయింది, కుటుంబం ఏమైపోయింది, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే అడ్రస్ గల్లంతైపోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.